అందరికీ నమస్కారము. ఇలా మనం ఇడ్లీ పిండి రెడీ చేసుకున్నామంటే ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ, ఒక గ్లాస్ మినపప్పు నానబెట్టేసుకొని మినపప్పు వేసేటప్పుడు అయితే 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసి గ్రైండర్కి ఇలా వేసుకోవాలి. ఇలా పిండి పైన మనము పెద్దగా ఉల్లిపాయలు కట్ చేసేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి, మళ్ళీ కొంచెం జీలకర్ర జల్లేసుకొని పైన పిండి వేసి సమానంగా అనాలి. ఒకే తీరు మంచిగా కలర్గా కాలిపోతుంది. మనకి ఇలా వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది కాలిన తర్వాత మనం అటు సైడ్ తిప్పుకున్నప్పుడు మళ్ళీ అటు కూడా అలానే ఎర్రగా చేసుకోవాలి. ఇలా పిండి అంతా మంచిగా సమానంగా ఉల్లిపాయ పీసులు పెద్దగా ఉండడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. మనం పిండిలో ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి కలుపుతాం కానీ అది వేరే టేస్ట్ ఉంటుంది, ఇది వేరే టేస్ట్ ఉంటుంది. ఇట్లా తిప్పేసుకోవాలి. మనం తిప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ ఉల్లిపాయ పెద్ద పీసులు పెట్టాం కదా, ఇలా మనకు మంచిగా ఇప్పుకుంటుంది. ఏ పొరకా పొర పొరల్లాగా వస్తుంది. ఉల్లిపాయ కూడా మంచిగా ఉడికిపోతుంది. అస్సలు ఏ మాత్రము తేడా రాకుండా మంచిగా ఉడికిపోతుంది. స్మెల్, ఉల్లిపాయ స్మెల్ తోటి చాలా టేస్ట్ ఉంటుంది. ఈ దిబ్బ రొట్టె ఇలా పొరల్లాగా వస్తుంది. మనకు 2-3 పొరల్లాగా వస్తుంది దిబ్బ రొట్టె.